హలో ఫ్రెండ్స్, భారతీయ జీవిత బీమా సంస్థలో పాలసీ తీసుకునేటప్పుడు ఉన్న రైడర్స్లో ఇంకో ప్రధానమైన రైడర్ టర్మ్ రైడర్. ఈ టర్మ్ రైడర్ ఎలా పనిచేస్తుందో, ఎలా తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్స్కు ఇవి అన్నీ నేర్చుకోవటం చాలా అవసరం. ఎల్ఐసి పాలసీతో అధిక బీమా మొత్తానికి అతి స్వల్పమైన ప్రీమియంతో లభించే రైడర్ ఇది. కస్టమర్లు పాలసీ చేసేటప్పుడు ఎక్కువ బీమా మొత్తం తీసుకోదలిచిన వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేకపోతే వాళ్లకు ఈ టర్మ్ రైడర్తో పాలసీ ఇవ్వచ్చు. ఎక్కువ బీమా మొత్తంతో పాలసీ తీసుకోవచ్చు. దాంతో ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్లకు ఎక్కువ ఉంటుంది. ఒక ఉదాహరణతో దీన్ని తెలుసుకుందాం. సపోజ్ వయసు 35 సంవత్సరాలు అనుకుందాం. బీమా 10 లక్షలు అనుకుందాం. టేబుల్ టర్మ్ 7-14-21 ఎండోమెంట్ టేబుల్, న్యూ ఎండోమెంట్ టేబుల్ 21 ఇయర్స్. వయసు 35 ఇయర్స్ అయితే వాళ్లకు వయసు 56 సంవత్సరాలు వచ్చే నాటికి వాళ్ళకి ఏమొస్తుంది? మెచ్యూరిటీ వస్తుంది. అంతా బాగానే ఉంటే మెచ్యూరిటీ వస్తుంది. 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ డబ్బులు తనకి ఇచ్చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో న్యాచురల్ రిస్క్ జరిగితే 10 లక్షల బీమా మొత్తం ప్లస్ అప్పటి వరకు కలిసిన బోనస్ నామినీకి ఇవ్వబడుతుంది. జనరల్గా మధ్యలో యాక్సిడెంట్ రిస్క్ జరిగితే, న్యాచురల్ కాకుండా యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే 20 లక్షలు అప్పటి వరకు కలిసిన బోనస్ నామినీకి ఇవ్వబడుతుంది. ఒకవేళ అదనంగా 10 లక్షల టర్మ్ రైడర్ తీసుకొని ఉంటే వాళ్ళు ఎలా ఉంటుందో చూద్దాం. ఏజ్ 35 ఇయర్స్, బీమా మొత్తం అదే 10 లక్షలు. టేబుల్ టర్మ్ 7-14-21 న్యూ ఎండోమెంట్ 21 ఇయర్స్కు. వయస్సు 35 ఇయర్స్ అప్పుడు 10 లక్షల బీమా మొత్తం తీసుకున్నట్లయితే వాళ్లకు 21 ఇయర్స్ తర్వాత, టర్మ్ 21 ఇయర్స్ తర్వాత వాళ్లకు వయస్సు 56 సంవత్సరం వచ్చే నాటికి పాలసీ అయిపోతుంది. మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. మధ్యలో న్యాచురల్ డెత్ జరిగింది అనుకోండి. మధ్యలో న్యాచురల్ డెత్ జరిగితే బీమా మొత్తం 10 లక్షలు ప్లస్ టర్మ్ రైడర్ 10 లక్షలు, 20 లక్షలు మరియు అప్పటి వరకు కలిసిన బోనస్ కల్పిస్తారు. అంటే 10 లక్షలు అదనంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట దీనికి. మధ్యలో ఒకవేళ యాక్సిడెంట్ డెత్ జరిగిందనుకోండి దురదృష్టవశాత్తు, అప్పుడు బీమా మొత్తం 10 లక్షలు, టర్మ్ రైడర్ 10 లక్షలు, తర్వాత యాక్సిడెంట్ కవర్ 10 లక్షలు, 30 లక్షలు మరియు అప్పటి వరకు కలిసిన బోనస్ కల్పిస్తారు. ఇక్కడ టర్మ్ రైడర్ 2 సార్లు చెప్పడం జరిగింది. టర్మ్ రైడర్ 10 లక్షలు, యాక్సిడెంటల్ కవర్ అన్నమాట. ఇది 10 లక్షలు అదనంగా, మొత్తం 30 లక్షలు ఇస్తారన్నమాట. ప్లస్ బోనస్, అప్పటి వరకు కలిసిన బోనస్. అదే ఉదాహరణ 35 ఇయర్స్, టేబుల్ టర్మ్ 7-14-21 ఇయర్స్, బీమా మొత్తం 10 లక్షలు పాలసీ తీసుకున్నట్లయితే అప్పుడు పాలసీ ప్రీమియం దాదాపు 48,499 రూపాయలు పడుతుంది 10 లక్షల పాలసీకి. బీమా మొత్తం 20 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, టర్మ్ రైడర్కు బదులుగా 20 లక్షల బీమా మొత్తం తీసుకుంటే 96,998 కట్టాల్సి వస్తుంది. డబల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అదే టర్మ్ రైడర్ తీసుకుని ఉంటే తక్కువ ప్రీమియం తోటి ఇన్సూరెన్స్ కవరేజ్ 10 లక్షలకు 20 లక్షలకు అయిపోతుంది. పాలసీ ప్రీమియం ప్లస్ టర్మ్ రైడర్ మొత్తం ప్రీమియం కలిపి 52,468 రూపాయలు స్వల్పంగా ప్రీమియం పెరుగుద్ది అన్నమాట. అంటే కేవలం 3,969 రూపాయలు టర్మ్ రైడర్ కోసం అదనంగా కడితే అదనంగా 10 లక్షల బీమా మొత్తం వస్తుంది. మరి దీనికి అర్హత మరియు నిబంధనలు ఏమున్నాయి, ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ దీనికి ఏమున్నాయో మనం తెలుసుకుందాం. దీనికి వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలా. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు వాళ్లకు ఈ టర్మ్ రైడర్ ఇవ్వవచ్చు. గరిష్ట టర్మ్ రైడర్ తీసుకున్న పాలసీ బీమా మొత్తానికి సమానం లేదా దానికంటే తక్కువ ఇస్తారన్నమాట. పాలసీ తీసుకున్న దానికంటే ఎక్కువ బీమా మొత్తం కావాలంటే ఇయ్యరు.
దానికంటే తక్కువ కావాలంటే ఇస్తారు. ఉదాహరణకు 10 లక్షల బీమా మొత్తం పాలసీ చేస్తే 10 లక్షలు మ్యాక్సిమం. లేదా తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. 9 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు అలా 1 lakh వరకు తీసుకోవచ్చు టర్మ్ రైడర్. అప్పుడు టర్మ్ రైడర్ కూడా అమౌంట్ తగ్గుద్ది అన్నమాట. కనీస రైడర్ 1 లక్ష, గరిష్ట టర్మ్ రైడర్ మాత్రం 25 లక్షలు. దానికంటే ఎక్కువ కావాలంటే ఇయ్యరు. పాలసీ ఎంత పెద్దది తీసుకున్నా టర్మ్ రైడర్ మాత్రం 25 లక్షల వరకు మాత్రమే ఇస్తారు. దానికంటే ఎక్కువ ఇవ్వరు. జీవన్ లక్ష్య ప్లాన్ టేబుల్ 733లో టర్మ్ రైడర్ ఇవ్వడం చాలా అవసరం ఆ పాలసీలో. ఎందుకంటే రిస్క్ జరిగితే నెల నెల డబ్బులు వస్తాయి, ప్రీమియం మాఫీ అవుతుంది, లాస్ట్లో మెచ్యూరిటీ వస్తుంది. కానీ రిస్క్ జరిగినప్పుడు టర్మ్ రైడర్ ఉంటే ఆ డబ్బులు వస్తాయి. ఎందుకంటే అలాంటి సమయంలో కొన్ని డబ్బులు లంసంగా అవసరం ఉంటాయి ఫ్యామిలీకి. ఇంటి పెద్దకి ఏమన్నా జరిగితే వెంటనే కొంత అమౌంట్ వస్తే వాళ్లకు చాలా రిలీఫ్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. కాబట్టి జీవన్ లక్ష్యాలు టర్మ్ రైడర్ ఇవ్వటం చాలా అవసరం. టర్మ్ రైడర్ని సరి అయిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యలో పాలసీ ల్యాబ్స్ అయితే మెడికల్ రిపోర్ట్స్, స్పెషల్ రిపోర్ట్స్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకే ఈ టర్మ్ రైడర్ ఇస్తే బాగుంటుంది. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.